వాటర్ పోసి శుభ్రం చేసుకుంటానండి. చేసుకున్నాక ఈ గిన్నెలు ఇవన్నీ నీట్గా పెట్టుకున్నాక నేను నీట్గా పెట్టుకుంటానండి. చూడండి ఇలా పొయ్యి నేను రోజు తుడుచుకుంటానండి నీట్గా. ఇంకా మొత్తం ఇప్పుడు ఇంట్లో గిన్నెలు అండి సర్దాలే, తోమిన అంట్లు ఇలా నేను సర్దుకుంటానండి. మొత్తం సర్దుకున్నాక పూజ స్టార్ట్ చేస్తా. నేను చేసుకున్న పనులు నచ్చినాయా అండి మీకు? నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. సరేనా అండి? ఇక మిగతా పనులన్నీ నేను చూపిస్తానండి. ఇప్పటివరకు అయితే ఈ పనులు చేసుకున్నా. మా వాకిలి అక్క నుంచి ఇక్కడ రోడ్ వరకు ఉందండి. ఇది మొత్తం నేను ఉదయం లేవంగానే పెండ చల్లుతామండి, కల్లాపి ఇది మొత్తం చల్లుతానండి. ఇదంతా నీట్గా చల్లుకుంటానండి. నేను చల్లుకొని ఇలా ముగ్గులు పెట్టుకుంటానండి. ఇదంతా ముగ్గులు పెట్టుకుంటానండి. ఇదంతా శుభ్రం చేసుకునే వరకు 2 గంటల టైం పడుతుందండి. కృష్ణుని ఫోటో కూడా పెట్టుకున్నానండి నేను, రాధాకృష్ణుడు అలాగే గోమాత. అలాగే నేను మా మూత గుమ్మం పైన గడపలక్ష్మి ఫోటో కూడా పెట్టుకున్నానండి. చూడండి, అలాగే నేను తులసి పూజ కూడా చేసుకున్నానండి. అయితే ఈ తులసి కోటకి నేను ఎర్రమట్టి తోటి ఇంతకుముందుకు కట్టుకున్నానండి. కట్టుకున్నప్పుడు ఈ ఎర్రమట్టి మొత్తం ఊడి బయట మొత్తం పరెలు ఇట్లా మొత్తం డ్యామేజ్ అయ్యి బయటికి వచ్చేసిందండి. మొత్తం కింద ఎన్నిసార్లు చేసినా అలా వచ్చింది. అందుకే నేను ఇప్పుడు ఇది సిమెంట్ తోటి కట్టి దీనికి మంచిగా ఎర్రమట్టి తోటి అలుకుతానండి. అయితే ఇంకా కొంచెం దీనికి వేసేది ఉందండి. అందుకే నేను ఇంకా బొట్లు పెట్టలేనండి. ఇదంతా నీట్గా వేసి అప్పుడు పెడతానండి. ఎలా ఉండండి, ఇలా ప్రస్తుతం అయితే ఇలా అలికి ముగ్గేసుకున్నానండి. గడపకి పసుపు వేసి ముగ్గేసుకుందామండి. ఈరోజు శుక్రవారం కదా, ఇలా కొన్ని నీళ్ళు చల్లి ఇలా మంచిగా అలుపుకుందామండి. చూడండి, ఇలా మొత్తం మంచిగా గడపకు పసుపు పూసుకుందాం. ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టుకుందాం. ఇలా అన్నీ పెట్టుకుందామండి. చూడండి, ఇలా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు పూలు పెట్టుకుందామండి. చూడండి, నేను అమ్మవారికి గులాబీ పూలు కట్ చేసుకుంటున్నానండి. అలాగే కొన్ని గడపకు కనకాంబరం పూలు తెంపుకుంటున్నానండి. చాలండి. మల్లెపూలు చూడండి, మల్లెపూలు మొగ్గలు వేసిందండి మాది. చూడండి, ఇవి చాలండి. కొన్ని ఉన్నాయండి, ఇవి కూడా తెంపుకుందాం. పూలు పెట్టుకుందామండి. చూడండి, ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు పూజ చేసుకుందాం అండి. ఇప్పుడు ఇవన్నీ నీట్గా కడుక్కొని మంచిగా ఇవన్నీ బాగా సర్దుకొని పూజ చేసుకుందామండి. పూజ పెట్టినాక చూపిస్తా. చూడండి, నేను ఇప్పుడు ఇలా మొత్తం అలంకరించుకున్నానండి దేవుణ్ణి. చూడండి, ఇప్పుడు దీపం ముట్టించుకుందామండి. దేవుడి పటాలకు ఇలా మాలలు వేసుకున్నాం మొత్తము. ఈరోజు శుక్రవారం కదండి. చూడండి, నా పూజ అయిపోయిందండి. ఇలా నేను దేవుడికి సర్వ్ చేసుకున్నానండి. నచ్చిందా అండి? చూడండి, ఓకేనండి. నేను చేసుకున్న పనులన్నీ అయిపోయినాయండి. అలాగే పూజ కూడా అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ మల్బర్ పండ్లు తింటానండి. నేను రోజు ఉదయం 10 గడుపున ఈ పండ్లు తింటానండి. ఈ పండ్లు తింటే చాలా మంచిదంట అండి. అందుకే బ్లడ్ వస్తుందంట. అందుకే నేను ఈ పండ్లు తింటానండి. చూడండి, ఇవన్నీ తెంపుకుందామండి. ఇప్పుడు మల్బరీ పండ్లు మస్తు అయినాయండి. చూడండి, కనిపిస్తున్నాయా లేవండి? ఇవన్నీ నేను తెంపినాక చూపిస్తానండి. ఇన్ని తెంపుకున్నా నాకు చాలండి. ఇవి అయితే సరిపోతాయి ప్రస్తుతము. చూడండి, ఇంకా చాలా ఉన్నాయండి. అయితే అయిపోయినాయి ఆకులన్నీ నేను తీసేస్తున్నా అండి. పండ్లు అయినాక ఆకులు ఉంటాయి కదండి, అవి ప్రూనింగ్ చేసేస్తున్నా అండి. మళ్ళా
ఇక ఇలా తీసినందుకు ఇక చూడండి ఇలా మళ్ళీ వస్తున్నాయండి మల్బర్వి. ఇవి పండ్లు కాగానే ఆకులు తీసేస్తే మళ్ళీ వస్తాయండి. ఇవన్నీ చూడండి ఇన్ని మల్బర్ పండ్లు తెచ్చుకున్నానండి. చాలండి, చాలా స్వీట్గా ఉంటాయండి ఇవి. నేను తెచ్చుకున్నప్పుడు కొమ్మ తెచ్చుకున్నప్పుడు ఫస్ట్లో చిన్నగా అయ్యేటివండి. మరి ఇప్పుడైతే ఇంత పెద్దగా అవుతున్నాయండి, ఇంకా పెద్దగా కూడా అవుతున్నాయండి. ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. మరి మీరు నా ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ పెట్టండి. మరి మరొక వీడియోలో కలుద్దామండి. అయితే ఆ దేవుని ఆశీస్సులు మీ అందరికి ఉండాలండి. మీతో పాటు నా గీడ ఉండాలండి, మా కుటుంబ సభ్యులకు. సరేనండి, మరి మరొక వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.